శ్రీకాకుళం జిల్లాలో ఆయన ఓ సీనియర్ పొలిటీషియన్. తన రాజకీయ జీవితంలో పలు ఎన్నికలను ఎదుర్కొన్నారు. పోల్ మేనేజ్మెంట్లో దిట్టగా మంచి రాజకీయ వ్యూహకర్తగా పేరుంది. కానీ ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల స్ట్రాటజీలో మాత్రం ఆ నేత వెనుకబడ్డారనే టాక్ నడుస్తోంది. ఓ సాధారణ టీడీపీ కార్యకర్తతో పోటీపడ్డ ఆ సీనియర్ మంత్రి గతంలో ఎప్పుడూ లేనంతగా శ్రమపడ్డారు. కానీ గెలుపుపై ధీమా వ్యక్తం చేయలేకపోతున్నారు. ఇంతకీ ఎవరా మంత్రి? ప్రత్యర్థి ఎవరు? గెలుపోటములు దైవాధీనమంటూ ఆ నేత నోటి వెంట వచ్చిన డైలాగ్కు అర్థమేంటి? మంత్రి ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ పొలిటీషియన్. గతంలో పలు ఎన్నికలను ఎదుర్కొన్న నేత. ఈసారి మాత్రం తడబాటుకు గురవుతారని టాక్ నడుస్తోంది. టీడీపీ వ్యూహం ముందు ధర్మాన ఎత్తులు పనిచేయలేదనే చర్చ సాగుతోంది. 2019 ఎన్నికల్లో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 8 చోట్ల వైసీపీ అభ్యర్థులు గెలిచారు. అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం జిల్లా ఓటర్లలో స్పష్టమైన చైతన్యం కనిపించింది. జిల్లాలో సుమారు 75% పోలింగ్ నమోదైంది. దీంతో ఫ్యాన్ పార్టీ నేతల్లో టెన్షన్ నెలకొంది. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల ఆధిక్యతతో గట్టెక్కిన ధర్మాన వంటి నేతలు ఇప్పుడు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారట. రాజకీయ వ్యూహాల్లో దిట్టగా పేరున్న ధర్మాన ప్రసాదరావు గెలుపు నల్లేరు మీద నడకేనని ముందుగా అందరూ భావించారు. కానీ పోలింగ్ సమయానికి సీన్ రివర్స్ అయింది. టీడీపీ అధినేత చంద్రబాబు తమ అభ్యర్థి ప్రకటనలోనే వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ధర్మానపై పోటీ చేయాలంటే ఆర్థిక సామాజిక బలం ఉన్న నేతే కావాలన్న సాంప్రదాయానికి సైకిల్ పార్టీ చెక్ పెట్టింది. ఓ సాధారణ సర్పంచ్ని పోటీగా పెట్టిన ప్రయోగం బాగా సక్సెస్ అయిందంటున్నారు. ధర్మాన ప్రసాదరావుపై టీడీపీ అభ్యర్థిగా జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు గోండు శంకర్ పోటీ చేశారు. ఈ నేత తనకు అసలు పోటీయే కాదని ముందుగా భావించారు ధర్మాన. అయితే పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ గోండు శంకర్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. పోల్ మేనేజ్మెంట్ నుంచి ఓటర్లను బూత్లకు రప్పించడం వరకు చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి అమలు చేశారు. దీంతో రాజకీయ ఉద్దండ నేతగా పేరున్న ధర్మానకు చివరి నిమిషంలో ముచ్చమటలు తప్పలేదనే టాక్ ఉంది. టీడీపీ అభ్యర్థి గోండు శంకర్ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడి హోదాలో పలు కార్యక్రమాలను నిర్వహించారు. కరోనా విపత్కర సమయంలో తన సేవా కార్యక్రమాలతో జిల్లాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు మొబైల్ అన్న క్యాంటీన్ల నిర్వహణతో శ్రీకాకుళం నియోజకవర్గంలో ప్రజల మన్ననలు పొందారు. దీనికి తోడు వైసీపీలోని అసమ్మతి నేతలపై శంకర్ ప్రత్యేక ఫోకస్ పెట్టి వారిని తన వైపు తిప్పుకోవటం కలిసి వచ్చిన అంశంగా భావిస్తున్నారు. మరోవైపు ధర్మాన ప్రసాదరావుకు ధీటుగా పోల్ మేనేజ్మెంట్ చేశారు. దీంతో వైసీపీ అభ్యర్థి వేసుకున్న లెక్కలు తలకిందులయ్యాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలింగ్ జరిగిన తర్వాత గెలుపోటములను అంచనా వేయగలిగే అతి కొద్ది మంది నేతల్లో ధర్మాన ఒకరు. కానీ ఎన్నికలు ముగిసి ఎన్ని రోజులు గడుస్తున్నా ఈ నేతలో ధీమా కనిపించడం లేదు. తాము చేసిన సంక్షేమ పథకాలే తమకు శ్రీరామ రక్ష అంటూ తన సన్నిహితుల దగ్గర రొటీన్ డైలాగ్ వినిపించారట. ఇదే సమయంలో టీడీపీ గెలుపు కంటే భారీ ఓట్ల మెజార్టీపైనే ఎక్కువ అంచనాలు వేసుకోవటం చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి తరుణంలో సీనియర్ నేత ధర్మాన వర్సెస్ ఓ సాధారణ టీడీపీ కార్యకర్త మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోరు ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఫలితం ఎలా ఉంటుందో చూడాలి మరి.